కారుణ్య అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదు. కారుణ్య నియామకం హక్కు కాకుండా దరఖాస్తును న్యాయబద్ధంగా పరిశీలించాలి. న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పు. ముఖ్యంగా అమరావతిలో కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ దరఖాస్తుదారు అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారుల నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికం కాకుండా ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఐదేళ్ల జాప్యం అన్నది అసాధారణ జాప్యం కానే కాదంది. తనకు, తన తండ్రికి రైల్వే శాఖలో కారుణ్య నియామకానికి సంబంధించి నిబంధన గురించి తెలియదని పిటిషనర్ చెప్పిన దాంతో హైకోర్టు ఏకీభవించింది. కారుణ్య నియామకం కోసం పిటిషనర్ నారాయణమ్మ పెట్టుకున్న దరఖాస్తును 3 నెలల్లో పరిగణలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఆ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చీకటి మానవేంద్రన్ రాయ్, జస్టిస్ గేదెల తహీన్ కుమార్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. అసలు కేసు ఏంటంటే, విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన బి. రాములు రైల్వే శాఖలో గ్యాంగ్మెన్గా పనిచేసేవారు. ఆయనకు భార్య, 3 కుమార్తెలు, 2 కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో గ్యాంగ్మెన్గా ఉద్యోగం చేసే పరిస్థితుల్లో లేకపోయినప్పటికీ 1994లో రాములకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని డి కేటగిరైజేషన్ వదిలించారు. అయితే రాములు 2020లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. 1895లో పెన్షన్గా 1.5 లక్షలను పిఎఫ్, గ్రాట్యుటీ కింద రైల్వే అధికారులు చెల్లింది. ఇదిలా ఉండగా 2006లో రాములు కుమార్తె నారాయణమ్మ కారుణ్య నియామకాన్ని దరఖాస్తు చేసుకున్నారు. రాములు కుటుంబ ఆర్థిక పరిస్థితిని గుర్తించిన డివిజనల్ రైల్వే అధికారులు కారుణ్య నియామకం కోసం నారాయణమ్మ దరఖాస్తును ఉన్నతాధికారులు సిఫారసు చేయగా వారు దానిని తిరస్కరించారు. నిబంధనల ప్రకారం 5 ఏళ్లలోపు దరఖాస్తు చేయలేదంటూ నారాయణమ్మ దరఖాస్తును వారు తోసిపుచ్చారు. దీనిపై ఆమె కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. క్యాట్ ఆమె పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాద్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం అధికారులు నారాయణమ్మను దరఖాస్తును ఏకపక్షంగా తిరస్కరించడాన్ని తప్పుపట్టింది. ఉద్యోగి మరణము ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని వ్యాఖ్యానించింది. క్యాట్ తీర్పును రద్దు చేసింది. నారాయణమ్మ దరఖాస్తును 3 నెలల్లోగా పరిగణలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ధర్మాసనం. ప్రియమైన మిత్రులారా, కారుణ్య నియామకం అనేది ఒక హక్కు కాదు, అది ఒక అభ్యర్థన మాత్రమే అని ఇటువంటి అంశాన్ని కోర్టు కూడా ధృవీకరించింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం గట్టిగా మాట్లాడడం కంటే హ్యూమన్ బీయింగ్ తోటి, మానవత్వంతో మనము ప్రయత్నం చేయాలని చెప్పి మిత్రులు అయినటువంటి మానవ హక్కుల కమిషన్, మానవ హక్కులు అయినటువంటి అశోక్ గారికి, అదేవిధంగా పత్రికా అధిపతులకు, ఇలాంటి దరఖాస్తులు చేసే వాళ్ళకు ఈ యొక్క విషయాన్ని అర్థమయ్యే పద్ధతిలో చెప్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.